ఎంఆర్ ప్రాపర్టీస్ కింద సేకరించిన 23 ఎకరాల ప్రైవేట్ భూమిని ప్రభుత్వం తిరిగి యజమానులకు అప్పగించాలని నానక్రామ్ గూడ అసోసియేషన్ ఫర్ జస్టిస్ సంఘం డిమాండ్ చేసింది. భూములు కోల్పోయిన బాధితులు బంజారాహిల్స్ లో సమావేశమయ్యారు. ప్రజానేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నందున తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి ఆ భూములు అవసరమని భావిస్తే దానికి సమాన విలువైన భూములను మరెక్కడా తమకు ఇవ్వాలని నానక్రామ్ గూడ అసోసియేషన్ ఫర్ జస్టిస్ సంఘం అధ్యక్షుడు కడియాల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మేమేం అడుగుతా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు 23 ఎకరాలు మీరు స్ట్రైట్ జీవో ఇచ్చి మాకు ఇది అవసరం లేదు అని మీరు కనుక వదిలేస్తే కనుక మీ పేరు చెప్పుకుని మీ అందరి ఇళ్లలోనూ మీ ఫోటోలు ఉంటాయి. అట్లా కాదు, మీకు నిజంగా మా ల్యాండ్ 23 ఎకరాలు లేకపోతే గవర్నమెంట్ అసలు ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో మీకు 23 ఎకరాలు కావాలంటే కనుక మాకేం అభ్యంతరం లేదు. 23 ఎకరాలు మీరు తీసుకుని 2013 యాక్ట్ ప్రకారం మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి. అట్లా కాని పక్షంలో 23 ఎకరాలు అక్కడే మాకు ల్యాండ్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. I purchased on installment basis a plot for residential accommodation. I plan to build my house near Nanakram Gura because that is the only place where I could afford to buy at that time. We had met our present Chief Minister when he was MLA, and we were given to understand that he will take all action to make sure that this land is returned back to us. Now that you are the Chief Minister, I wish that justice can be given to us, which has been so far denied. మరి పెద్ద వాళ్ళ అవసరాల కోసం అని చెప్పంటూ ఈ స్థలాన్ని అక్వైర్ చేయడం జరిగింది. ఎటువంటి కాంపెన్సేషన్ కానీ ఆల్టర్నేటివ్ ల్యాండ్ కానీ ఇవ్వకుండా కాంపెన్సేషన్ లేకుండా మా దగ్గర నుంచి లాక్కోవడం జరిగింది. మేమేమి పెద్దవి కోరికలు కోరట్లేదు. మేము కొనుక్కున్న స్థలాన్ని మాకు ఇప్పించండి, అంతకంటే ఎక్కువ లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భూమి ఇవ్వమని మేము అడగడం లేదు. మా భూములు మాకు ఇప్పించండి. మేము న్యాయబద్ధంగా కొనుక్కున్నవి, మా జీవితకాలపు సేవింగ్స్తో కొనుక్కున్నవి, మాకు రిజిస్టర్డ్ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో మాకు ఇప్పించండి.